హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనము టెస్ట్ని అలానే వాల్యూస్ని ఇండివిజువల్ ఫార్మాట్స్లో ఎలా హైలైట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ షీట్లో డేటా అనేది టైప్ చేస్తానండి. ఇక్కడ నేను ప్రసాద్ అనే సమ్ టెస్ట్ అనేది టైప్ చేస్తే రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అలానే నేను ఇక్కడ 20 అని టైప్ చేశాను. వాల్యూ టైప్ చేస్తే అండ్ నెంబర్ వచ్చేస్తుంది. అలానే నెగిటివ్ నెంబర్ కూడా టైప్ చేస్తున్నాను, -40, అలానే 0. అలా పాజిటివ్ నెంబర్స్ అయినా నెగిటివ్ నెంబర్స్ అయినా అలానే 0 అయినా సరే బ్లూ కలర్లో వస్తుంది. టెస్ట్ టైప్ చేస్తే రెడ్ కలర్లో వస్తుంది. మరి ఈ డేటా అనేది ఎలా హైలైట్ అవుతుంది, ఎలాంటి సెట్టింగ్స్ వాడాము అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకే వ్యూయర్స్, నేను ఇక్కడ ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశానండి. ఇందులో ఇప్పుడు ఎలాంటి సెట్టింగు లేదు. ఇక్కడ నేను ఏదైనా ఒక డేటా టైప్ చేశాను, టెస్టే టైప్ చేశాను టెస్ట్ అని, అది నార్మల్ కలర్లోనే వచ్చేస్తుంది, డిఫాల్ట్ కలర్లోనే వస్తుంది. నెంబర్ టైప్ చేశాను, పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా 0 అయినా నార్మల్ టెస్ట్ కలర్లోనే వస్తుంది. మరి కలర్స్ అనేది ఎలా వచ్చేసినాయి అంటే, ఇప్పుడు మనం ఈ సెట్టింగ్ అప్లై చేసేటప్పుడు ఆ ఎక్సెల్ షీట్లో సింగిల్ కాలంలో సింగిల్ రోలు లేదా మల్టిపుల్ కాలమ్స్ మల్టిపుల్ రోస్లో లేదా షీట్ మొత్తం కూడా ఈ సెట్టింగ్ అనేది అప్లై చేయొచ్చు. ఆ అప్లై చేసేటప్పుడు ఆ షీట్ మొత్తాన్ని సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు జనరల్గా మనం కాలమ్స్ రోస్ని సెలెక్షన్ చేయాలంటే తెలుసు, ఇది బేసిక్. అలానే షీట్ మొత్తం సెలెక్షన్ చేయాలంటే మనకి ఈ రోస్కి కాలమ్స్కి మీడియేటర్గా ఉన్న ఈ బటన్ని ప్రెస్ చేస్తే షీట్ మొత్తం సెలెక్షన్ అయ్యింది. లేదా కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా షీట్ మొత్తం సెలెక్షన్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను షీట్ మొత్తం సెలెక్షన్ చేసి కీబోర్డ్లో Ctrl+1 ప్రెస్ చేశా. ఫార్మేట్ సెల్స్ దీని షార్ట్కట్. దీనికి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇందులో కేటగిరీ వచ్చి కస్టంలోకి వెళ్ళండి. ఇక్కడ జనరల్ అని ఉంది కదండి, ఇక్కడ జనరల్ అని వచ్చింది కదా, సెమికోలన్ ఇవ్వండి. ఓకే, ఈ మొత్తాన్ని కాపీ చేసి అగైన్ పేస్ట్ చేయండి, 4 times పేస్ట్ చేయండి. ఓకే, సెమికోలన్ తీసేసేయండి. ఓకే సార్, అక్కడ జనరల్ అనే టెస్ట్ని 4 times ఎందుకు కాపీ చేసాం? ఓకే చెప్తానండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ జనరల్ అనేది 4 times మనం కాపీ చేసాం. ఫస్ట్ జనరల్ వచ్చి పాజిటివ్ నెంబర్కి, సెకండ్ జనరల్ వచ్చి నెగిటివ్ నెంబర్కి, అండ్ థర్డ్ జనరల్ వచ్చి ఈ 0కి, అండ్ లాస్ట్ జనరల్ వచ్చి టెస్ట్కి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, పాజిటివ్ నెంబర్ టైప్ చేసినా నెగిటివ్ అయినా 0 అయినా టెస్ట్ అయినా నార్మల్గా రావాలి కాబట్టి ఇక్కడ ఎలాంటి సెట్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ కాన్సెప్ట్ వచ్చి నెంబర్ అనేది ఒక కలర్లో, అది పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా 0 అయినా, అలానే టెస్ట్ అనేది ఒక కలర్లో. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా నెంబర్స్ వచ్చి బ్లూ కలర్లో కావాలి అండ్ టెస్ట్ వచ్చి రెడ్ కలర్లో కావాలి. దీనికోసం నేనేం చేస్తున్నాను, ఈ జనరల్ ముందు బ్రాకెట్లో బ్లూ అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను. అంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఒక్కదానికి నేను ఇక్కడ కలర్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ బ్లూ కలర్ ఉన్న టెస్ట్ని కాపీ చేసి విత్ బ్రేసెస్తో సహా కాపీ చేసి, అండ్ నెగిటివ్ నెంబర్ కూడా సేమ్ కలర్ రావాలి కాబట్టి ఈ సెమికోలన్ తర్వాత పేస్ట్ చేయండి. 0 కూడా అదే కలర్ రావాలి కాబట్టి సెమికోలన్ తర్వాత పేస్ట్ చేయండి. అండ్ టెస్ట్కి రెడ్ కలర్ రావాలి కాబట్టి సెమికోలన్ తర్వాత బ్రాకెట్లో రెడ్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత ఓకే చేయండి. ఇప్పుడు మీరు డేటా టైప్ చేయండి. ఇక్కడ నేను ప్రసాద్ అని టైప్ చేశాను. ఇది టెస్ట్ కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ మనం సెట్టింగ్లో రెడ్ కలర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది. అలానే 120 అని టైప్ చేశాను, పాజిటివ్ నెంబర్. అలానే నెగిటివ్ నెంబర్ ఇస్తున్నాను, -5 ఇచ్చాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏమండి, అక్కడ మనం మైనస్ ఇచ్చినా మనకి పాజిటివ్ నెంబర్గానే తీసేసుకుంది. మరి ఎలా, మరి ప్రాబ్లం ఫేస్ చేసాం కదండి. దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి అంటే చూడండి, ఇక్కడ 0 టైప్ చేశాను, ఓకే బ్లూ కలర్లోనే వచ్చింది. కానీ నెగిటివ్ నెంబర్ ఇస్తుంటే అది ఆటోమేటిక్గా పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ అవుతుంది అండ్ బ్లూ కలర్లోనే మనం ఇచ్చిన ఫార్మేట్లో వచ్చేస్తుంది. అలా ఇవ్వడం కరెక్ట్ కాదు కదండి. నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ అయితే ఏంటి ప్రాబ్లమే కదా. దీనికి నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు మళ్ళీ ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే షీట్ మొత్తం సెలెక్షన్ చేయకుండా డైరెక్ట్గా Ctrl+1 ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు, షీట్ మొత్తం సెలెక్షన్ చేయండి. దీని తర్వాత Ctrl+1 ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ఇక్కడ సెట్టింగ్ అప్లై చేసిన కోడింగ్ ఉంది కదా, ఇందులో మనకి సెకండ్ జనరలే కదా నెగిటివ్ నెంబరు. ఈ జనరల్ ముందు అంటే ఈ కలర్ తర్వాత క్లోజ్ బ్రాకెట్ ఉంది కదా,
దీని తర్వాత మైనస్ సింబల్ అనేది యాడ్ చేయండి. ఓకే, ఇలా యాడ్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఆటోమేటిక్ యాడ్ అయింది. ఇప్పుడు మీరు నెగిటివ్ నెంబర్ ఇచ్చిన -6 ఇచ్చారు, అదిగోండి. లేదు 6 అని పాజిటివ్ నెంబర్ ఇచ్చారు, ఇదిగోండి. లేదు ప్రసాద్ అని టైప్ చేశారు, లేదు కంప్యూటర్స్ అని టైప్ చేశారు. టెస్ట్ కాబట్టి రెడ్ కలర్లో వచ్చింది, నెంబర్స్ కాబట్టి మనకి బ్లూ కలర్లో వచ్చేసింది. అలా పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా జీరో అయినా నెంబర్స్కి మీరు ఏం చేశారు, బ్లూ కలర్ యాడ్ చేశారు, టెస్ట్కి రెడ్ కలర్ యాడ్ చేశారు. లేదండి నాకు నెంబర్స్లోనే పాజిటివ్ నెంబర్కి ఒక కలరు అండ్ నెగిటివ్ నెంబర్కి ఒక కలరు కావాలి అనుకుంటే మళ్ళీ మీరు సెట్టింగ్ చేంజ్ చేయాల్సిందే. షీట్ మొత్తం సెలెక్షన్ చేసి Ctrl+1 ప్రెస్ చేసి ఇక్కడ ఈ కోడింగ్లో పాజిటివ్ నెంబర్ అనేది బ్లూ కలర్లో వస్తుంది అండ్ మనకి నెగిటివ్ నెంబర్ కూడా బ్లూ కలర్లో వస్తుంది కదా. లేదండి నాకు నెగిటివ్ నెంబర్ అనేది రెడ్ కలర్లో రావాలి. ఓకే, ఇక్కడ బ్లూ తీసేసి రెడ్ ఇచ్చా బ్రాకెట్లో. టెస్ట్ అనేది గ్రీన్ కలర్లో రావాలి. టెస్ట్కి జనరల్ లాస్ట్దే కదా, ఇక్కడ రెడ్ అనేది తీసేసి గ్రీన్ ఇచ్చాను. అంటే పాజిటివ్ నెంబరు 0 ఇస్తే బ్లూ కలర్లో, నెగిటివ్ నెంబర్ ఇస్తే రెడ్ కలర్లో, అలానే టెస్ట్ ఇస్తే గ్రీన్ కలర్లో. ఇలా ఇక్కడ కోడింగ్ అనేది మార్చాను. ఓకే అన్నాను. ఇప్పుడు ఇదిగోండి నేను టెస్ట్ టైప్ చేశాను, ఇక్కడ నేను రమేష్ అని టైప్ చేశాను, ఇదిగోండి ఆటోమేటిక్గా టెస్ట్ కాబట్టి గ్రీన్ కలర్లో వచ్చింది. అండ్ నెగిటివ్ నెంబర్ టైప్ చేస్తున్నాను -10 పాజిటివ్ నెంబర్ బ్లూ కలర్లో వచ్చింది. 0 దీన్ని కూడా బ్లూ కలర్లోనే ఇచ్చేసాను సెట్టింగ్ అనేది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్సెల్లో టైప్ చేసే డేటా పాజిటివ్ నెంబర్కి నెగిటివ్ నెంబర్కి టెస్ట్కి అలా ఇండివిజువల్ డేటాకి ఇండివిజువల్ ఫార్మేట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది షీట్ మొత్తానికే కాదండి, సింగిల్ కాలంలో సింగిల్ రోలో మల్టిపుల్ కాలమ్స్లో మీరు ఎన్ని కాలమ్స్ అయితే సెలెక్షన్ చేశారో ఎన్ని రోస్ అయితే సెలెక్షన్ చేశారో ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసిన సెల్స్ వాటికి కూడా మీరు ఈ ఫార్మేట్ అనేది ఈ సెట్టింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.